ఆహా ఓహో ఎర్ర ఎర్రగా అన్నీ వేసి పిసికేద్దాం వేసిరి అంతే ఫ్రెండ్స్. ఆహా ఓహో అబ్బా మన వాళ్ళ గొప్పతనం ఏంటంటే ఇలాంటి అద్భుతమైన వంటలు చేసి నిలవ పచ్చళ్ళు అండి ఇవన్నీ ఎంత బాగా చేసి పెట్టారో ఫ్రెండ్స్. నిజంగా వీళ్ళకి సెల్యూట్ చేయాలా, ఎందుకంటే ఎంత బాగా పెట్టారో పచ్చడి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, చాలా బాగుంది. అందరికీ నమస్కారం అండి. ఇళ్లలో ఏదైనా శుభకార్యం అనగానే మనకి పూజారి గారి నెంబర్ అవసరం పడుతూ ఉంటుందండి. పోస్టర్లో పూజారి గారి నెంబర్ పెడుతున్నాను. ఇంట్లో ఎటువంటి శుభకార్యాలకైనా సరే జాతకాలు అనేది వీళ్ళు చూసి చెప్తారండి. ఇతర దేశాల్లో ఉన్న మీ బంధువులకు కూడాను జాతకాలు చూస్తారండి. వీళ్ళ ఇంట్లో గృహప్రవేశమైనా, పెళ్లిళ్ళైనా, వాహన పూజలైనా, గృహప్రవేశాలైనా, స్థలం కొనాలైనా, మంచి ముహూర్తాల కోసం మంచి పూజారి అయితే బాగుండని మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం కదండి. వీళ్ళు చాలా అంటే చాలా సీనియర్స్ అండి. జాతకాలు చెప్పారంటే పర్ఫెక్ట్గా చెప్తారు. కుజదోషమైన, వాస్తుదోషమైన, అలాగే ఇంట్లో పిల్లలు పుట్టి చనిపోతున్న, ఆస్తి బాధలైన, అప్పుల బాధలైన, సకల దరిద్రంతో బాధపడుతున్నట్టయితే మన టైం ఇప్పుడు ఎందుకు ఇలా నడుస్తుందని ఒకసారి మన జాతకం చూపించుకుంటాం కదండి. అలా చూపించుకోవడంలో ఎటువంటి తప్పు లేదండి. మంచి చెడులు కనుక్కొని ఏ శుభకార్యాలైనా సరే తలపెడుతూ ఉండాలి. ఈ పోస్టర్ నెంబర్కి కాల్ చేయండి. ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లండి. వీళ్ళు చాలా అంటే చాలా సీనియర్స్. జాతకాలు కరెక్ట్గా చూసి చెప్తారు. వేడి వేడి అన్నం మీద పప్పు పట్టుకోమా. పప్పు కాచిన్నయ్యి, పప్పు దప్పళం లలా పచ్చడి చూడండి. ఉందిలే మంచి కాలం ముందు ముందునా. స్పెషలిస్ట్ ఆవకాయ ముద్దపప్పు వేసేస్తానమ్మా. వేస్తాను చూడు. వేడి వేడి అన్నం మీద ఆహా ఆ కలరింగ్ చూడండి. అలా వేసుకొని ఆ మిరపకాయ అలా వేసుకొని ఆ అప్పడం నెయ్యి మర్చిపోయిచ్చామే. ఏం చేసిరి ఇలా మిస్ చేసుకుంటున్నాం మనం. చూడు ఆ పచ్చడి ఇలాగా వేసుకొని జ్యూసీ జ్యూసీ పచ్చడి ఫ్రెండ్స్. దోసకాయ పచ్చడి చూసారా? వెజ్ మోహన్ దాని దగ్గర అన్ని వెజ్ వేసేద్దాం. ఆ చికెన్ పచ్చడి కాంబినేషన్ అమ్మా. ముందు ముక్క చికెన్ పచ్చడి మాత్రం మిస్ అవ్వకు. ఆ చికెన్ పచ్చడి ఇలా వేసుకొని ఆహా ఓహో ఇంట్లో ముళ్ళులే తెలియట్లేదు. అవును అయిపోయింది. ఏం పచ్చడి తెలుసమ్మా? దోసకాయ దోసకాయ పచ్చడి ఫ్రెండ్స్. ఆహా బా మొదలుపండి ఏంటి పెరిగన్నంలోకి మామిడికాయ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎవరికైనా ఇష్టం ఉంటే ఒక లైక్ వేసుకోండి. నిజం చెప్పాలంటే ఇక కడుపులో 1% కూడా ప్లేస్ లేకుండా తినేసాం. అంటే అంత బాగున్నాయి. సెన్సేషనల్గా పెరుగు పచ్చడి ఆంటీ 40 కేజెస్ ఇన్ 1.5 year నా డైట్ చేసి ఇంట్లో ఆన్లైన్లో జాయిన్ అయ్యి ఇంట్లో కూర్చొని తన వెయింగ్ మిషన్ మీద ఇంట్లో వంట చేసుకొని తగ్గి 1.5 సంవత్సరం తర్వాత నా క్లినిక్ వచ్చారు. సో ఆ క్లినిక్కి ఈరోజు వచ్చారు కాబట్టి నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్లో నేను రివీల్ చేస్తున్నాను. పెరుగు పచ్చడి ఆంటీ అక్షరాల 40 కేజెస్ వెనీలా స్పార్కిల్లో తగ్గారు. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్గా ఉన్నాం ఫ్రెండ్స్. నా శారీ ఎలా ఉంది? వెయిట్ లాస్ అయిన తర్వాత ఇది 1 minute శారీ అంటే జస్ట్ అన్ని కుచ్చుళ్ళు అన్నీ ఉంటాయి. జస్ట్ ఇట్లా పెట్టుకోవడమే ఫ్రెండ్స్. నేను ఈ మంత్లో నాకు 8 లక్షల మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. 2 నాకు సోషల్ వుడ్ అవార్డ్స్ వచ్చింది. ఇంకొకటి నేను 40 kgs వెయిట్ లాస్ అయ్యాను. ఇంకొకటి నా పుట్టినరోజు. ఈ 4 ఈ మంత్లోనే వచ్చినాయి. చాలా సంతోషంగా ఉంది. నా వెయిట్ లాస్ అయిపోయింది. ఇప్పుడు నేను మెయింటెనెన్స్ డైట్లో ఉన్నాను. ఆంధ్ర భోజనం, అరిటాకు భోజనం అంటే నాకు చాలా ఇష్టం అండి. అందుకని నేచర్ ఎత్తుక్కుంటూ బయటకు వచ్చేసాం. లొకేషన్ అయితే బ్యూటిఫుల్, ఎంత బాగుందో. పచ్చటి నేచరు, ఆవులు, గేదెలు, వీటన్నిటి మధ్య ఒక మంచి భోజనం తినాలని నా కోరిక. రోజు నేను ఆంధ్ర భోజనం మంచిగా అరిటాకు నిండా వేసుకొని నేను తినలేను కాబట్టి వెయిట్ లాస్కి మేడం మంచి ఫంక్షన్ చేశారు. న్యూస్ ఛానల్ అన్నిటికి ఇచ్చారు. కానీ ఈరోజు మా మైసూర్ వచ్చిన తర్వాత ఇంటికి వచ్చాం కదా,
మంచి పార్టీ చేసుకోవాలి కదా. నేను బిర్యానీ పార్టీ కూడా చేయడానికి నాకు టైం కుదరక నేను చేయలేదు. అందుకని నేను ఆంధ్ర భోజనం, అరిటాకు భోజనం, సుబ్బమ్మ పచ్చళ్ళన్నీ బుక్ చేసుకున్నానండి. అన్నీ నాన్ వెజ్ పచ్చళ్ళే. ఆంధ్ర భోజనం అంటే ఇంత అద్భుతంగా ఉంటుందా? ఆంధ్ర భోజనం అనుకోవటం చెరిసే తక్షణ గుర్తుకు రావాలి మీకు. సో చక్కగా ఆంధ్ర భోజనం, అరిటాకు భోజనం తింటున్నాను. వెజ్, నాన్ వెజ్ పచ్చళ్ళు, స్వీట్స్, స్నాక్స్, లడ్డూస్ ఇటువంటి ఏమన్నా మీకు కావాలనుకుంటే సుబ్బమ్మ వాళ్ళండి. మీరు ఆర్డర్ ఇచ్చినప్పుడే ఫ్రెష్గా మీకు పెట్టి పంపిస్తారండి వీళ్ళు. ఫుడ్ అనేది మనం ఎప్పుడో నిల్వ ఉండే పచ్చళ్ళు అయితే మనకు పంపించరు. చికెన్ పచ్చడి, మటన్ లివర్ పచ్చడి, చికెన్ గోంగూర పచ్చడి, మటన్ గోంగూర పచ్చడి, అలాగే పీతల పచ్చడి, ఫిష్ పచ్చడి, ప్రాన్స్ పచ్చడి, అలాగే వెజ్ పచ్చళ్ళకి వస్తే మీకు మామిడికాయ పచ్చడి, చింతకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, వంకాయ పచ్చడి, మునక్కాయ పచ్చడి, క్యాబేజీ పచ్చడి, పలు రకాల పచ్చళ్ళు అండి. ఒకటేంటి అన్ని వెజ్, నాన్ వెజ్ పచ్చళ్ళు వీళ్ళ దగ్గర అవైలబుల్లో ఉంటాయి. వీటితో పాటు సాంబార్ కారం, స్వీట్స్, స్నాక్స్, లడ్డూస్, కారం బూందీ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. స్నాక్స్ కూడా తెప్పించుకోవచ్చు. మీరు ఎప్పుడైతే ఆర్డర్ ఇస్తారో ఆర్డర్ ఇచ్చినప్పుడు వీళ్ళు మనకి ఫ్రెష్గా తయారు చేసి మన ఇంటి డోర్ కొట్టి మరీ పంపిస్తారు. దేశ విదేశాల్లో ఉన్న మీ బంధువులకు కూడా వీళ్ళు కొరియర్ అనేది చేస్తారు. చక్కగా సుబ్బమ్మ పచ్చళ్ళ వాళ్ళ వీడియోస్ నేను చేయటం ఇది 4 సంవత్సరాలు నిండిపోయిందండి. 5వ సంవత్సరం కూడా రాబోతుంది. ఇన్ని సంవత్సరాల నుంచి నేను వీళ్ళ వీడియో ఎందుకు చేస్తున్నానంటే వీళ్ళ దగ్గర పచ్చళ్ళు కానీ, స్వీట్స్ కానీ, స్నాక్స్ కానీ, సాంబార్ కారాలు కానీ ఏవైనా సరే నేను ఎప్పుడైతే ఆర్డర్ ఇస్తానో ఆర్డర్ ఇచ్చినప్పుడే నాకు పెట్టి పంపిస్తారు. నేను 100కి 150 మార్కులు వేయొచ్చు వీళ్ళకి. ఎందుకంటే అంత టేస్టీగా ఉంటాయి, అంత బాగుంటాయి. అమ్మ అనే పేరులోనే ఉంది, సుబ్బమ్మ అనే పేరులోనే ఉంది. మనకి నిజంగా అంత మన అమ్మోళ్ళు కూడా మనకి ఇంత డోర్ కొట్టి ఇస్తారో లేదో తెలియలే, కానీ వీళ్ళు మాత్రం మనకి విదేశాల్లో కూడా పంపిస్తారు. చక్కగా మీకు ఇవన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను. ఈరోజు అయితే మంచిగా తృప్తికరమైన భోజనం తింటున్నాను. 40 రోజుల వరకు నేను మెయింటెనెన్స్ డైట్లోనే ఉంటాను. 3 రోజులు తింటాను, మిగతా 4 రోజులు డైట్ అనేది చేసి బాడీని మళ్ళీ పాడు చేసుకోకుండా, ఆగం చేసుకోకుండా చక్కగా ఒక లెవెల్ మెయింటైన్ చేసుకుంటూ ఇలా ఉండాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? చక్కగా మీకు ఇవన్నీ ఓపెన్ చేస్తాను. చక్కగా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. పచ్చళ్ళు అండి మనం పెట్టాల్సిన అవసరం లేకుండా వాళ్ళే మనకి పెట్టి పంపిస్తారు. రాకపోతే ఇవాళ రేపే ఉందండి, మొత్తం ఆన్లైనే కదా. 5వ సంవత్సరం అంటే నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. వాళ్ళ పచ్చళ్ళకి నేను ఎంత కనెక్ట్ అయ్యానంటే మాకు ఈ మైసూర్లో ఏమీ దొరకవు పచ్చళ్ళు గట్రా. అంటే ఇక్కడ పచ్చళ్ళు వేరుంటాయి, మన ఆంధ్ర పచ్చళ్ళు వేరుంటాయి. సో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. చక్కగా బుక్ చేసుకోండి. మనకి బెంగళూరు నుండి ఎక్కువ మంది కస్టమర్లు వస్తున్నారని వీళ్ళు చాలాసార్లు చెప్పారండి. బెంగళూరు నుండి, మైసూరు నుండి, హైదరాబాద్ నుంచి వాళ్ళందరికీ పేరున వీళ్ళు నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు. ఫ్రెండ్స్ ఇదిగోండి పచ్చళ్ళు మనకి చక్కగా ఇలా డబ్బాలు వస్తాయండి. డబ్బాల్లో మీకు ఒక ప్యాకెట్ లోపల ఇంకొక ప్యాకెట్ చూడండి. ఇలా ప్యాకెట్ లోపల ఒక ప్యాకెట్, ఈ ప్యాకెట్ లోపల ఇంకో ప్యాకెట్, మొత్తం 3 ప్యాకెట్లతో మనకి ఇలా కవరింగ్ చేసేసి దేశ విదేశాలకు కూడా పంపిస్తారండి. ఇవి కార్తీక ఏమో మనకి పాడవుతుందేమో అని మనకి ఏ ప్రాబ్లం లేదు. అంత మంచిగా వీళ్ళు డెలివరీ చేస్తారు. స్వచ్ఛమైన పచ్చళ్ళు అండి. ఎంత టేస్ట్ ఉంటాయి అంటే నేను మాటల్లో వర్ణించలేను. ఎంత బాగుంటే మేము ఇన్ని సంవత్సరాల నుంచి తెప్పించుకుంటాం. చక్కగా మీరు బుక్ చేసుకోండి. హ్యాపీగా హాస్టల్లో ఉండే మీ పిల్లలకు కానీ, ముసలా ముతక వేరే ఊర్లలో ఉన్న, విదేశాల్లో ఉన్న వీళ్ళు చక్కగా మీకు ఇలా మీకు ఏ పచ్చడి కావాలో వాళ్ళకి అడ్రస్ పెడితే వీళ్ళే పంపించేస్తారు. 5 కేజీల పచ్చడి, 10 కేజీల పచ్చడి అయినా వీళ్ళు చక్కగా మీకు పంపిస్తారు. ఓకేనా? ఇదిగోండి ఫిష్. ఇది ఫిష్ పచ్చడి. ఇదేంటిమా? మటన్ గోంగూర పచ్చడి. ఇది మటన్ బోన్లెస్, దోసకాయ, చికెన్ బోన్లెస్, గోంగూర అన్నీ చక్కగా ఇలా వస్తాయి. ఇవి వచ్చేసి మీకు గవ్వలు, ఇవి వచ్చేసి మీకు మడిచిన కారం, మీకు కరివేపాకు కారం, అలాగే వీళ్ళు మునగాకు కారం, ఇంకా పలు రకాల కారపొళ్ళు కూడా మనకి దోశ, ఇడ్లీలకు కూడా ఉపయోగపడతాయండి. చక్కగా ఈ పచ్చళ్ళు అయితే మనకి అసలు చికెన్ ఫ్రై తిన్నట్టే ఉంటుంది ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నాను. మనకి ఎన్ని నెలలు అయినా సరే ఒక 3-4 నెలలు మనం ఇలా చక్కగా పెట్టుకొని తినొచ్చు. ఇవి ఏం పాడవు. ఓకేనా? ఇలా తోటకొచ్చి కూర్చొని తినాలని అనిపించింది నాకు. చాలా రోజులు వీళ్ళందరూ తింటా ఉంటే నేను చూస్తూ ఉండేదాన్ని. కానీ ఇప్పుడు మాత్రం మనం తింటాం, మీరందరూ కూడా చూస్తూ ఉండండి. మీకు అదే కదా ఇష్టం ఫ్రెండ్స్. గవ్వలు, చక్రాలు, చెకోడీలు ఇవన్నీ కూడా ఉంటాయి. బుక్ చేసుకోండి. ఇవన్నీ ఓపెన్ చేసి బౌల్ వేసుకున్నాం. పచ్చళ్ళు అయితే అసలు ఆ కలర్ని బట్టే చెప్పేయచ్చు. సూపర్ డూపర్గా ఉన్నాయి పచ్చళ్ళు. కమ్మటి పచ్చళ్ళు పెట్టడంలో ముందు స్థానంలో ఉన్నారు సుబ్బమ్మ పచ్చళ్ళు వాళ్ళండి. 100 కేజీలు పచ్చడి అయినా సరే ఫంక్షన్లు అప్పుడు మీ గొప్పతనం చాటుకోవడం కోసం పచ్చళ్ళు ఆర్డర్ పెట్టగానే టక్కన ఒప్పేసుకొని మీకు ఎప్పుడైతే ఆర్డర్ మీరు చెప్తారో అప్పటికప్పుడు మనకి పచ్చళ్ళు కానీ, కారాలు కానీ, స్వీట్స్ కానీ, స్నాక్స్ కానీ పంపిస్తారు. ఎందుకంటే మనం ఇతర దేశాల్లో ఉన్నా, మనకి ఏదైనా పెళ్ళిళ్ళు అనుకున్నా, ఇంట్లో ఏదైనా
ఏదైనా ఫంక్షన్స్ అనగానే పచ్చళ్ళు కంపల్సరీ అవసరం పడుతుంది. మీరు ఒక 100 కేజీలు 50 కేజీలు పచ్చడి కావాలంటే టక్కన అప్పటికప్పుడు చేసి మీకు పంపిస్తారు. పచ్చళ్ళు పెళ్ళిళ్ళప్పుడు ఏదైనా గృహప్రవేశాలప్పుడు అంత అవసరం పడుతూ ఉంటుంది కదా, ఇలాంటప్పుడు వీళ్ళకి కాంటాక్ట్ అవ్వండి, చక్కగా వీళ్ళు పంపిస్తారు. పప్పు అయితే మా ఇంట్లో చేసినట్టుగా ఎక్కడ దొరకదు. రండి 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 చూడండి ఫ్రెండ్స్, టమాటా పప్పు. మన పప్పు అంటే ఆంధ్ర వాళ్ళే గుర్తొస్తారండి మనకి, ఎందుకంటే వీళ్ళు చేసినట్టుగా పప్పు కానీ వంటలు కానీ అసలు నేను ఆంధ్రాలో పుట్టినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఆంధ్ర అమ్మాయిని కాబట్టి. టమాటా పప్పు కేజీ టమాటాలు వేసి చేశాను ఫ్రెండ్స్, సూపర్గా ఉంది. వాసన అయితే గుమాయిస్తుంది. ఇదిగోండి ఇది చూడండి, మీకు ఒక్కొక్కటి చూపిస్తాను. మామూలుగా లేదు ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మటన్ లివర్ పచ్చడి అండి. అసలు మటన్ అంటే మీకు తెలుసు కదా, కోడి లివర్ అయినా మటన్ లివర్ పచ్చడిలైనా ఏదైనా సరే వీళ్ళ దగ్గర అవైలబుల్లో ఉంటాయి. చికెన్ ఇది మటన్ లివర్ పచ్చడి. అలాగే మీకు ఇదిగోండి చికెన్ పచ్చడి ఫ్రెండ్స్. ముక్క చూడండి ఎలా ఉందో, ఒక్క ముక్క వేసుకొని తిన్నారంటే ఇంకంతే, అసలు మాటలు అయితే ఉండవు ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే ఇది మటన్ ఫ్రై, చికెన్ ఫ్రై, మనకి చికెన్ ఫ్రై ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. ఇది చికెన్ నిల్వ పచ్చడి అనమాట. మనకి 3 నెలల వరకు మనం పెట్టుకొని శుభ్రంగా తినొచ్చు. పొద్దున్న క్యారేజ్లో కూడా మనం వేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి, ఓకేనా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మీకు నాటు చికెన్ పచ్చడి అనమాట. నాటు చికెన్ తింటే బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయండి. మటను చికెను ఇవన్నీ కూడాను మనకి చాలా శక్తిని ఇస్తాయి. ఈ పచ్చడి కూడా మనకి 3 నెలలు ఉంటుందండి, చక్కగా పెట్టి పంపిస్తారు. విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా పెడతారు. ఈ కలర్ని బట్టి ఈ పచ్చడి బాగుందా లేదనేది మీరు చెప్పొచ్చు. గ్రేవీగా జ్యూసీగా ఒక్క మొక్క వేసుకొని తిన్నా సరే మటన్ ఫ్రై చికెన్ ఫ్రై తిన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది మీకు. ఇదిగోండి ఫిష్ పచ్చడి ఫ్రెండ్స్. ఫిష్ చూడండి, ఇదిగోండి ఒక్క ముక్క వేడి అన్నంలో అంత ముక్క వేసేసుకొని టేస్ట్కి అయితే 100కి ఇంకా ఎక్కువ మార్కులు ఉంటే అన్ని మార్కులు వేయచ్చు. 4 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి పచ్చళ్ళు ఆర్డర్ పెట్టుకుంటున్నా, ఒక్కరోజు కూడా బాగాలేదన్నమాట. ఇది లేదు. నాకు ఎక్కువ ఇష్టమైన దోసకాయ పచ్చడి, చికెన్ పచ్చడి, ఈ 2 చాలా బాగుంటాయి. చూడండి దోసకాయ నిలవ పచ్చడి అండి, కమ్మగా చూడండి ఎలా ఉందో. ఈ వాతావరణం ఎంత అద్భుతంగా ఉందో ఈ పచ్చడి కూడా అంతే అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఒక్కసారి తిన్నదాకా పుల్లగా కమ్మగా ఎంత బాగుందో ఫ్రెండ్స్, నిజంగా చాలా టేస్టీగా ఉంది దోసకాయ పచ్చడి. ఇదిగోండి మాకు మైసూర్లో అసలు గోంగూరే దొరకదు ఫ్రెండ్స్. ఆదివారం అప్పుడు ముందుగా ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళు ఎన్నోసార్లు చెప్పి ఒకరోజు తీసుకొచ్చిస్తారు. ఇదిగోండి గోంగూర పచ్చడి అండి, నిజంగా వీళ్ళు దేవుళ్ళలాగా అనిపించారు నాకు. ఈ గోంగూర పచ్చడి నేను ఆర్డర్ పెట్టుకున్నా, నా డైట్ అయిపోగానే ఆంధ్ర భోజనం తినాలి, అరిటాకు భోజనం అని చెప్పేసి. ఎంత కమ్మగా ఉందో చూడండి పచ్చడి, నిజంగా ఆహా. డైట్లో ఉన్నప్పుడు ఆలోచించాలి కానీ ఇప్పుడు మెయింటెనెన్స్ డైట్లో ఇంకెందుకు ఆలోచించడం. 40 రోజులు దుమ్ము దంచికొట్టు సూపర్గా తినేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్ మామిడికాయ ముక్క పచ్చడి ఫ్రెష్గా పెట్టి పంపించారండి. మామిడికాయ దబ్బ, ఆహా ఓహో రెడ్ పచ్చడి ఫ్రెండ్స్. అంత బాగుంది అసలు నిజంగా. కారం, మడిసిన కారం నెయ్యి వేసుకొని మడిచిన కారం అంత బాగుంది తెలుసా ఫ్రెండ్స్. ఇది దోశల్లోకి ఇడ్లీలోకి అలా చల్లుకొని ఒక నెయ్యి చుక్కేసుకున్న బాగుంటుంది. వేడి అన్నంలోకి తిన్న బాగుంటుంది. డెలివరీ అయిన తర్వాత బాలింతలు పెడతారు, కారపొడి ఇవన్నీ వేసి అన్నం పెడతారండి. మునగాకు కారం కానీ, నల్ల కారం కానీ, కరివేపాకు కారం కానీ. ఇదిగోండి ఇది నాటు చికెను, ఆహా. మటన్ పచ్చడి, చికెన్ పచ్చడి, మటన్ బోన్లెస్ పచ్చడి, గోంగూర పచ్చడి, మటన్ గోంగూర, చికెన్ గోంగూర, కోడి లివర్ పచ్చడి, అన్ని రకాల పచ్చడి వీళ్ళ దగ్గర అవైలబుల్లో ఉంటాయండి. చక్కగా బుక్ చేసుకోండి. విదేశాల్లో ఉన్న మీ బంధువులు కూడా వీళ్ళు పంపిస్తారు. ఆహా సూపర్ అండి, సూపర్ నిజంగా చెప్తున్నాను, ఎంత బాగుందో. ఇదిగోండి ఆలుగడ్డ కర్రీ, గడ్డ పెరుగు మా ఇంట్లో తోడేసుకుంటేనే ఇలా ఉంటుందండి. బయట అయితే మనకి ప్యాకెట్లు అయితే నుజ్జుగా ఉంటుంది. అరటిపండు, మామిడికాయ, పెద్ద సైజు లడ్డు. ఆ లడ్డు ఎందుకు చేయించాను తెలుసా, నన్ను 8 లక్షల మంది సబ్స్క్రైబర్లు వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవుతూ అప్పటి నుంచి నేను ఒక పార్టీ కూడా మీకు చేసి పెట్టింది. ఈరోజు నా డైట్ అయిపోయింది కాబట్టి సంతోషం మీద పెద్ద లడ్డు 2 కేజీలు ఉందా, కేజీన్నరమా?
కేజీన్నర వెయిట్ ఉన్న లడ్డు చేయించాను. ఇదిగోండి పప్పు, అరటికాయ, ఇక ఇవన్నీ పెట్టుకొని అప్పడాలు, ఇదిగోండి అప్పడం, ఊరమిరపకాయ, బాస్మతి రైస్, వంకాయ చూసారా ఫ్రెండ్స్ ఏ రేంజ్లో ఉందో. కేజీకి 2 వంకాయలు పడినాయి. ఇలాంటి వంకాయలు సూపర్ మార్కెట్లో అలాగే మనకి రైతు బజార్లో దొరికితే తీసుకొచ్చాం. గవ్వలు వేడి వేడి అన్నం మీద పప్పు పట్టుకోమా. వేడి వేడి అన్నం మీద కమ్మన పప్పు కాచింది. జూమ్ చేయి, ఇక్కడరా. వేడి వేడి అన్నం మీద కమ్మన పప్పు కాచిన్నెయ్యి, పప్పు దప్పలం లలలా పచ్చడి చూడండి. ఉందిలే మంచి కాలం ముందు ముందునా. పచ్చడి చూడండి ఫ్రెండ్స్, చికెన్ పచ్చడి. ఆహా కానివ్వండి. ఇదిగోండి ఫ్రెండ్స్ ఫిష్ పచ్చడి. ఫిష్ పచ్చడి అనే కంటే పకోడీ అన్నట్టు ఉంటుంది. ఎంత జ్యూసీగా పెట్టారో, ఎంత స్పైసీగా జ్యూసీగా లాలాజలం వస్తుంది ఫ్రెండ్స్. మటన్ లివర్ పచ్చడి వేసేద్దామమ్మా, ఇక్కడ వేసేద్దాం. తిన్నాం రామనం. తిన్నాం. బెల్లం అంటే ఇష్టం. నాటు చికెన్ కాదు, పెరుగన్నంలో బెల్లం నంచుకొని తింటూ ఉంటే ఎలా ఉంటుందంటే, అవును బెల్లం అంటే ఇష్టం. ఇదిగోండి ఫ్రెండ్ కారపొడి, ఆ పప్పు కాంబినేషన్ కారపొడి ఎలా ఉంటుంది. గోంగూర పచ్చడి అంటే అదే మువ్వ వంకాయ కర్రీలో కొంచెం కూసంత బెల్లం వేస్తే ఎలా ఉంటుంది. అవును బెల్లం అంటే ఇష్టం. ఫ్రెండ్స్ చూడండి, ఆహా ఆ మామిడికాయ పచ్చడి. ఇదిగోండి దీని పక్కనే వేస్తాను, ఎందుకంటే ఇది వెజ్ బాగుంది. స్పెషలిస్ట్ ఆవకాయ ముద్దపప్పు వేసేస్తానమ్మా, వేస్తాను చూడు. వేడి వేడి అన్నం మీద ఆహా ఆ కలరింగ్ చూడండి, అలా వేసుకొని ఆ మిరపకాయ అలా వేసుకొని ఆ అప్పడం నెయ్యి మర్చిపోయిచ్చామే. ఏం చేసిరి ఇలా మిస్ చేసుకుంటున్నాం మనం. చూడు ఆ పచ్చడి ఇలాగా వేసుకొని జ్యూసీ పచ్చడి ఫ్రెండ్స్. దోసకాయ పచ్చడి చూసారా, వెజ్ మోహన్ దాని దగ్గర అన్ని వెజ్ వేసేద్దాం. తినమ్మా దోసకాయ చాలు. కానివ్వండి. ఇంకా 40 రోజులు చూడండి ఫ్రెండ్స్, మీకు నేత్రానందం. ఆ చికెన్ పచ్చడి కాంబినేషన్ అమ్మా. ముందు ముక్క చికెన్ పచ్చడి మాత్రం మిస్ అవ్వకు. ఆ చికెన్ పచ్చడి ఇలా వేసుకొని ఆహా ఓహో ఎర్రగా అన్నీ వేసి పిసికేద్దాం వేసి అంతే ఫ్రెండ్స్. ఆహా ఓహో అబ్బా, మన వాళ్ళ గొప్పతనం ఏంటంటే ఇలాంటి అద్భుతమైన వంటలు చేసి నిలవ పచ్చళ్ళు అండి. ఇవన్నీ ఎంత బాగా చేసి పెట్టారో ఫ్రెండ్స్. నిజంగా వీళ్ళకి సెల్యూట్ చేయాలా, ఎందుకంటే ఎంత బాగా పెట్టారో పచ్చడి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, చాలా బాగుంది. చికెన్ ఫ్రై తింటుంటే చికెన్ ఫ్రై అన్నది చూడండి, చికెన్ పచ్చడి ఫ్రై లాగా ఉంటుంది సేమ్ యాజ్ ఇట్ ఈజ్. సూపర్ టేస్ట్. ఆహా పచ్చడమా ఎంత బాగున్నాయి ఫ్రెండ్స్. నా కోరిక అనమాట. నేను 40 రోజులు 1 మంత్ డైట్ తర్వాత నేను ఇలా తినాలని నా టార్గెట్. ఫిష్ అమ్మా అసలు ఫిష్లో ఒక నీసు వాసన ఉంటుంది. వీళ్ళు పెట్టే పచ్చడిలో మనం చికెన్ ఫిష్ ఫ్రై మటన్ ఫ్రై తిన్న ఫీలింగ్ ఉంటుంది తప్ప పుల్లగా అట్లా ఉండవు పచ్చళ్ళు. మరి ఏమేమి చేస్తారో ఎలా చేస్తారో తెలియదు, అంత బాగున్నాయి చూడండి పచ్చళ్ళు. క్రిస్పీగా చిప్స్ లా ఉంది నిజంగా ఫ్రెండ్, చాలా బాగుంది. ఇంట్లో ముళ్ళులే తెలియట్లే. అవును ఇది పొడిలా అయిపోయింది. ఏం పచ్చడి తెలుసమ్మా? దోసకాయ పచ్చడి ఫ్రెండ్స్. ఆహా బా అబ్బా, మాటల్లో వర్ణించలేను ఫ్రెండ్స్. నిజంగా అంత బాగుంది. నా నోటికైతే
దుమ్ము దులుపు దంచికట్టు డైట్లో అన్నీ సప్పటి వస్తువులు. ఇక 3 రోజులు తింటాం, 4 రోజులు డైట్ చేస్తాం. అది ఇప్పుడు ఇంత తింటాం కదా, సాయంత్రానికి మళ్ళీ మనం ఏ జ్యూస్ తాగేసి సైలెంట్ అయిపోతా అంతే. అబ్బా నిజంగా సీరియస్ కమ్మటి పచ్చళ్ళు అండి నిజంగా. ఉసిరికాయ పచ్చడి, చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి, మటన్ గోంగూర పచ్చడి, చికెన్ గోంగూర పచ్చడి, లివర్ గోంగూర పచ్చడి, అసలు ఎన్ని వెరైటీస్. లివర్ పచ్చడి కూడా బాగుంది. నాటు చికెన్ అండి. అదిరిపోయింది నాటు చికెన్ అసలు బోన్లుగా బాగున్నా బో ఏంది ఎర్రగా కలిపేసి బావు. పచ్చడి వేసుకుంది మంచిగా. అబ్బా నిజంగా సిరి పప్పు అసలు ఈ పప్పు లేకుండా ఆ పప్పు కాంబినేషను, ఈ పచ్చళ్ళు అసలు ఎక్కడికి వెళ్ళినా సరే మన ఆంధ్రాలో మన పచ్చడి వేసి పెట్టినా సరే కమ్మటి భోజనం తింటాం. 100% గ్యారంటీ. మటన్ లివర్ పచ్చడి అయితే బాగుంది. పచ్చడి కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది. గ్రేవీ ఉంది అసలు కలర్ కూడా చూడమా. బోటి పచ్చడి కూడా ఉంటుంది వీళ్ళ దగ్గర. ఆహా అబ్బా గోంగూర కూడా వేసుకోమా. మనకు గోంగూర దొరకదు అసలు ఈ ఊర్లో. మేము ఈ ఊరు వచ్చిన తర్వాత మాకు మొహం వాసినట్టే ఫ్రెండ్స్. మాకు పచ్చళ్ళు గట్రా ఇలాంటివి ఏం దొరకవు. ఇది ఇక్కడ కర్రీ పాయింట్లు ఉండవు ఈ ఊర్లో. కర్రీ పాయింట్లు మనకి ఆంధ్రాలో 20 రూపాయలు ఫస్ట్ 10 రూపాయలు ఉండేది. తర్వాత 20 రూపాయలు, 15 రూపాయలు. 15 రూపాయలు కర్రీ పెట్టమంటే ఇంత పొట్లం ఇస్తారు. ఆ పొట్లంలో 3 తినొచ్చు, 2 తినొచ్చు. ఎన్ని రకాల కర్రీస్ వస్తాయో అసలు నిజంగా. అబ్బా నేను మొన్న ఆంధ్ర వెళ్ళానండి, సోషల్ మీడియా వాడికి. ఫ్రెండ్స్ మీకు నమ్మరు మీరు, మేము బయటకు వెళ్ళి ఒకసారి భోజనం తిన్నాం. ఎన్ని ప్యాకెట్లు ఇచ్చారు, ఏం చేసుకోవాలో అర్థం కాల. 4 పార్సల్స్ తీసుకుంటే 4 పార్సల్ ఇన్ని. అసలు నిజంగా ఆంధ్ర భోజనం తినడానికి పెట్టి పుట్టాలండి. అసలు ఆంధ్ర వెళ్ళి భోజనం తినడానికే వెళ్ళాలా. నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్. అబ్బో ఎంత బాబు. అసలు మొన్న అయితే మేము పిస్తా హౌస్కి వెళ్ళాం ఫైనల్లో వచ్చే రోజు. బిర్యానీ తిన్నాం. అబ్బా పిస్తా హౌస్ లో బిర్యానీ ఉంది ఫ్రెండ్స్. ఆ బిర్యానీ కానీ చికెన్ కానీ ఏదైనా ఫుడ్ వంటలు చేయటంలో అసలు ఆంధ్ర వాళ్ళు ముందు స్థానంలో ఉన్నారండి. ఎక్కడికి వెళ్ళినా అన్ని వెరైటీస్ కర్రీస్ చేస్తూ ఉంటారు. ఎంత మంచి ఫుడ్ తెలుసా ఫ్రెండ్స్. అబ్బో పచ్చడి ఆర్డినరీ చిన్న షాప్ వెళ్ళినా సరే అక్కడ టిఫిన్ సెంటర్ లో కూడా టిఫిన్ బాగుంటాయి. నంబర్లే కానీ ఒరిజినల్ సాంబార్ తిని ఎన్ని రోజులు అంటే అక్కడికి వెళ్ళాక మాకు ఆ వాల్యూ తెలిసింది. అబ్బా సాంబార్ వాసన మామూలుగా లేదు ఆ రోజు. ఇంకా విజయవాడలో అయితేనేమా ఫ్రై బిర్యానీ ఇస్తారు. మనకి చెప్పాల్సిన అవసరం. అవును ఫ్రై బిర్యానీ కూడా అన్ని ఊర్లో బాగోదామా. విజయవాడలో ఫ్రై బిర్యానీ ఫేమస్. అది కూడా సిటీలో పచ్చళ్ళతో పండగ ఈరోజు. కమ్మటి పచ్చళ్ళు ఫ్రెండ్స్ ఎక్కడ నుంచి దొరుకుతాయండి. మన దగ్గర డబ్బులు ఉంటే ఫోన్ కాల్ చేయగానే ఆర్డర్ పంపించేస్తారు. పచ్చళ్ళు పెట్టుకునే వాళ్ళు రాని వాళ్ళకి ఎటువంటి బాధ లేదు. ఇవాళ రేపు బట్టలు కానీ జ్యువెలరీ కానీ అన్నీ అండి ఆన్లైన్లో వచ్చి వాళ్ళు బతుకుతూ ఇంకో 10 మందిని బతికిస్తున్నారంటే గ్రేట్. అదే అబ్బా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. నేను పప్పు ఏమో తింటాను ఫ్రెండ్స్. ఏమైనా సరే ఇవాళ తింటా నేను తృప్తిగా. కమ్మటి పప్పు అండి. ఏనమ్మా పప్పు కొంచెం వంకాయ నంచుకొని వంకాయ పప్పు వేసుకొని వంకాయ తిని బాగుంది. పప్పు
కమ్మటి పప్పు. పప్పు కోసం అల్లాడిపోయేదాన్ని నా డైట్లో. అల్లాడిపోయేదాన్ని అంటే నమ్మండి, పప్పు వండి తాళింపు వేస్తే చాలు. మా మమ్మీ చికెన్ కూడా పెరగదులే కానీ పప్పు వండితే ఒక ముద్దైనా తినాలనిపించింది మమ్మీ. చూడండి ఫ్రెండ్స్, దోసకాయ చట్నీ మామూలుగా లేదు. ఆహా, వంకాయ ఉంది ఫ్రెండ్స్, దాని అమ్మ జీవితం. హల్వా, ఎంత పెద్ద వంకాయని ఆవిరికి మగ్గబెట్టి చేసేసాం. అమ్మ ఆవకాయ పచ్చళ్ళు, ఈ ఆంధ్ర పచ్చళ్ళు ఎప్పుడు బోరు కొట్టవండి. ముద్ద పెడతాను రండి. నా చేత్తో ముద్ద ఎంత పిసికి పిసికి పిసికి. అబ్బో, ఆ దోసకాయ కచ్చకచ్చమంటావా? ఫ్రెష్ పచ్చడు కదా. సుబ్బమ్మ వాళ్ళకి నిజంగా చేతులు దండం పెట్టాలా, ఎంత మంచి పచ్చళ్ళున్నామా. నిజంగా ఫ్రెండ్స్ బాగా పెడతారు పచ్చళ్ళు. పచ్చళ్ళు పెట్టడంలో సీనియర్ చెప్తున్నాను. పచ్చళ్ళు సూపర్ సూపరు, అన్ని బాగున్నాయి, ఏది బాగాలేదు అనేది లేదు. ఆహా, ఇంకా ఇవాళ మేము చికెన్ కర్రీ కూడా చేసుకోవాలా ఫిక్స్ అయిపోయా నేను. అబ్బా, ఒక రేంజ్లో ఉంది. ఏదమ్మా బంగాళదుంప వేసుకోలేదే నేను. అదే దీంట్లో ఏమో బంగాళదుంప చూడండి ఫ్రెండ్స్, అంత బాగా చేశాను అసలు. బంగాళదుంప ఫ్రై అయితే మనకి ఏదో జ్యూసీ జ్యూసీ చికెన్ ఉంటుంది చూడండి. చికెన్ పచ్చళ్ళు ఇవన్నీ ఉండటం వల్ల దీన్ని మర్చిపోయాను నేను. ఏనా చాలు చాలు. ఏనా ఇంకోటి. దేవుడా చల్లగా ఉండయ్యా. నిజంగా డైట్ తర్వాత ఇలా భోజనం తింటుంటే తృప్తిగా మంచిగా అనిపిస్తుంది. పప్పు చేసినప్పుడు మనకి బంగాళదుంప పచ్చళ్ళు కంపల్సరీ ఉండాలండి. దాని కాంబినేషన్ లో ఇంత మంచి ఫుడ్ తింటా ఉంటే ఆహా, చల్లటి గాలి సూపర్గా ఉంది అసలు. మంచి వెదర్, మంచి గాలి, మంచి గాలి, ఏ పొల్యూషన్ లేని గాలి, నేచర్ అసలు అద్భుతమైన నేచర్ ఫ్రెండ్స్. అబ్బా, ఇదంతా అసలు కొండ ఏరియా ఎంత బాగుందో చూడండి. ఆవులు పక్క స్వచ్ఛమైన గాలి అండి, ఎక్కడ మనకి పొల్యూషన్ అనేదే లేదు. ఇంత మంచి వాతావరణంలో అన్నం తింటాం అనేది నాకు చాలా సంతోషం. ఎందుకంటే బతికితే ఎప్పుడు ఎంతకాలం బతుకుతామో ఎప్పుడు పోతామో ఎవ్వరికీ తెలియదు. తిన్న తిండి, కట్టిన బట్ట, ఈరోజు గడిచింది రేపు రానే రాదు. ఈ రోజే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, హార్ట్ఫుల్గా చెప్తున్నా నేను. ఈ రోజే ఇంపార్టెంట్. ఈ రోజుకి మనం ఎప్పుడు కూడాను మనం అన్యాయం చేయకూడదు. ఈ రోజు తిన్నదానికి ఈరోజు మనం ఎందుకు ఇంత బాధపడ్డాం అనే దానికి కూడా ఒక అర్థం ఉండాలి. అవసరం ఉండే దాని గురించి బెంగలు పెట్టుకొని ఎప్పుడు బాధపడకండి. ఏదైనా అవసరం ఉండేది మనం ఇది లేకపోతే మనం లేవు అన్నప్పుడే బాధపడాలా. ఓకేనా? అది సూపర్ అమ్మా. పెరిగేసుకో బంగారం, పెరిగిచ్చి గడ్డ పెరిగేసుకొని హ్యాపీగా తినే. గడ్డ పెరుగు అసలు ఇక్కడ దొరకదు. ఇంట్లో తోడేసాను ఫ్రెండ్స్. ఇక్కడ ఆవు పాలు చూడండి, గడ్డ పెరుగు తినమా. చాలు, పెరుగు అంటే ఇష్టం మా దానికి. చాలు, మంచి భోజనం ప్లాన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే మీరు ఎంతన్నా కష్టపడండి, ఒకరోజు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తోటి మంచి భోజనం తినడానికి ప్లాన్ చేసుకోండి. అర్థమైందా? బాగుందో. గడ్డ పెరుగు సాల్ట్ వేసుకోండి. నేను తెలుసా, పచ్చళ్ళు ఉన్నాయి కదా, పచ్చళ్ళు ఉన్నాయి కాబట్టి సరిపోతుంది. ఈ పచ్చడి నంచుకో. పచ్చడి ఇది వేసుకో ఫస్ట్. తింటా ప్లెయిన్ గా ఎలా ఉంది తింటా. ఇది భలే ఉంటుంది తెలుసా, సూపర్ టేస్ట్. అబ్బా, కరెక్ట్ కాంబినేషన్. దోసకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి చాలా బాగుంటుంది. దుమ్ము దులిపేయండి. మా మమ్మీ డైట్ తర్వాత మేము ఇలా భోజనం తింటే ఇదే ఫస్ట్. అవును, ఏం కావాలంటే పప్పు ముందు. బా చూసా ఇందాకే. అబ్బా, ఆహా, ఆహా, మామిడికాయ దబ్బే.
అబ్బో పుల్ల పుల్లగా ఫ్రెష్ పచ్చడమా. ఒక మూవీలో కార్టూన్లో కృష్ణుడు వెన్నతో ఆడుతూ ఉంటాడు. గోంగూర. గోంగూర అంటే ఏంటిది? అవును గోంగూర ఉంది ఇక్కడ. ఆహా. అలా ఉంది పెరుగు. మామిడి అనుకో. నా దగ్గర క్షణం ఎంత వర్షం. తిను. నాకు ఇష్టం అండి మామిడికాయ పచ్చడి. దీంట్లోకి మ్యాంగో ముద్దపప్పు అంటే ఏంటి పెరుగన్నంలోకి మామిడికాయ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎవరికైనా ఇష్టం ఉంటే ఒక లైక్ వేసుకోండి. నిజం చెప్పాలంటే ఇక కడుపులో 1% కూడా ప్లేస్ లేకుండా తినేసాం. అంటే అంత బాగున్నాయి. ఈ సీజన్కి ఇదే లాస్ట్ మ్యాంగోనేమో మనం తినేది. మళ్ళీ వచ్చే సంవత్సరం భలే ఉంది. చెట్లు పొలాలు ఎంత బాగున్నాయి. ఇంత మంచి పచ్చళ్ళు పంపించిన సుబ్బమ్మ పిక్స్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ తెలియజేసుకున్నాను. బుక్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ పెట్టిన వీడియో కింద కూడా ఇస్తున్నాను. చక్కగా బుక్ చేసుకోండి. బాయ్ బాయ్. బాయ్.